పాత పరిచయాన్ని బట్టి అన్న మరి ఈ యొక్క స్థానిక సంఘంలో వాక్యం చెప్పమని ప్రేమతో కోరారు కాబట్టి మీ వద్దకు వచ్చానమాట. సరే, అయితే మనం వాక్యంలోకి ప్రవేశిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. దయచేసి కొద్ది నిమిషాలు మాత్రమే మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం గనుక మీ యొక్క మనస్సును వాక్యం మీద మాత్రమే కేంద్రీకరించవలసిందిగా ప్రభు పేరిట అడుగుతున్నాం. అపోస్తుడైన యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. తీసిన వారు ఎవరైనా సహోదరులైనా సహోదరులైనా కొంచెం బిగ్గరగా చదవండి. అవునమ్మా. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. అలాగే 17 కూడానమ్మా. చాలమ్మా. మహాపరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, జీవాధిపతి, సర్వకృపానిధి యొక్క తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభునందు మీరు మమ్మల్ని ప్రత్యేకపరిచి ఏర్పరచుకొని ప్రభా, మీరు మమ్మల్ని మీ రాజ్యంలో చేర్చుకున్నారు. మీ కుమారుని రక్తం ద్వారా పరిశుద్ధపరిచారు, నీతిమంతులుగా తీర్చారు. నా తండ్రి, ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన ఈ నిరీక్షణ బట్టి స్తుతిస్తున్నాం. మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథమైనటువంటి బైబిల్ ద్వారా, మీ యొక్క పరిశుద్ధ లేఖనాల ద్వారా, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ సంగతులను తేటగా మాకు బయలుపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి నేను ఇక్కడికి వచ్చినప్పుడు వాక్యం మీద ప్రభు మరి ఏం మాట్లాడాలని అడిగినప్పుడు ప్రభు ఈ వచనం ద్వారా దర్శించారు. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ప్రభు ఒక వచనాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయంలోని ఆ మాట ఉంటే తీయవలసిన అవసరం లేదు. ఆదివారమున వారు రెట్టు విరుచుటకు కూరుకున్నప్పుడు అక్కడ ఎన్ని దీపాలు ఉన్నాయంట? అనేకమైన దీపాలు. వాళ్ళు ఎక్కడ కూరుకున్నారు? మేడగదిలో. నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను, ఇది మేడగది పరిచర్య. ఈ యొక్క అధ్యాయం కూడా ఈ యొక్క సంఘ సత్యాలు యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి దాదాపు 17వ అధ్యాయం వరకు యేసు ప్రభు వారు తన శిష్యులకు బయలుపరిచిన సంఘ సత్యాలు అని బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. ఈ యొక్క సంఘ సత్యాల్లో ఈ 15వ అధ్యాయంలో ఈ సంగతిని ఎప్పుడు చెప్తున్నాడు? మేడగదిలో చెప్తున్నాడు తన శిష్యులతో. అర్థమవుతుందా? అంటే ఈ పరిచర్యకి ఏమని పేరు పెట్టచ్చు? మేడగది పరిచర్య అని పేరు పెట్టచ్చా, పెట్టకూడదా? ఇక్కడ అనేకమైన దీపాలు కనబడుతున్నాయి నా కంటికి. సో ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని అంటున్నాడు. ఇక్కడ ఏర్పాటు అని అంటున్నాడు. ఏంటి? ఎక్కడి నుండి ఏర్పరచుకున్నాడంట? లోకం నుండి ఏర్పరచుకున్నాడంట. ఎక్లీషియా అని అంటే అర్థం ఏర్పరచుకుంటా, ప్రత్యేకించుకుంటా. ఈ సంఘానికి నామకరణం ఏంటి చెప్పండి, తెలిసిన వారు? ఎక్లేషియా క్రీస్తు సహవాస సంఘం. అంటే ప్రభు ఏర్పరచుకున్నాడు. ఈ భూలోకంలో అతి శ్రేష్టమైన ప్రాంతం ఏంటని అడిగితే ఏమని చెప్తారు? అతి శ్రేష్టమైన దేశం ఏంటని అడిగితే ఏమని చెప్తారు? ఇజ్రాయిల్. అంతే కదా? దేవుడు ఆ ఇజ్రాయిల్ని ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. మరి ఇజ్రాయిల్లో ఎవరిని ఏర్పరచుకున్నాడు? ఆ 12 గోత్రికుల్ని ఏర్పరచుకున్నాడు. దానికంటే ముందుగా మనం చూస్తాం అబ్రహాముని ఏర్పరచుకున్నాడు ఆయన. అబ్రహాము ద్వారా ఇస్సాకుని ఏర్పరచుకున్నాడు ఆయన. ఇస్సాకు ద్వారా యాకోబుని ఏర్పరచుకున్నాడు ఆయన. యాకోబు ద్వారా ఆ 12 గోత్రికుల్ని ఏర్పరచుకున్నాడు ఆయన. ఆ 12 గోత్రికుల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? కనాన్లోకి తీసుకొచ్చాడు. కనాన్లోకి తీసుకొచ్చి అక్కడ యాజకులుగా ఎవరిని ఏర్పరచుకున్నాడు? లేవి గోత్రాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మరలా అనగా ఎక్లీషియా అంటే ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. నేటి దినాన్న ఈ విషయాలను గమనించండి. దేవుడు మిమ్మల్ని మొదటిగా అనగా మనల్ని లోకంలోండి ప్రత్యేకపరుచుకున్నాడు, గుంపులోండి ప్రత్యేకపరుచుకున్నాడు. లేవీలకి స్వాస్థ్యం ఎవరు? ఆయనే మన స్వాస్థ్యం అన్నాడు. యెహోవా అనగు నేనే మీ స్వాస్థ్యమును అని అంటా చెప్తూ వచ్చాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, లేవీలోని ఏ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడంట? అహరోను కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడంట. సో కాబట్టి ఈ ఎక్లీషియా అనే అనుభవంలో ప్రభు ఏర్పరచుకుంటున్నాడు. ఎక్కడ ఏర్పరచుకుంటున్నాడు? లోకంలోండి ఏర్పరచుకున్నాడు, సంఘంలోండి కూడా ఏర్పరచుకుంటూ వచ్చాడు. దేవుడు అనగా యేసు ప్రభు వారు
ఈ యొక్క సృష్టిని సృష్టించడానికి ఎన్ని దినాలు పట్టింది? 6 దినాలు. ఎలా సృష్టించాడు? చెప్పండి. నోటి మాట ద్వారా కలుగునుగాక అని మనం చూస్తూ వస్తున్నాం. కానీ మానవుని విమోచించడానికి ఏం చేశాడు ఆయన? తన శక్తినంతా ఉపయోగించాడు, తన బలాన్నంతా ఉపయోగించాడు. ఇదే మాట గ్రీకు భాషలో ఇలా రాయబడింది. ఆయన తన సామర్థ్యం అంతా ఉపయోగించి సంఘాన్ని ఏర్పరచుకున్నాడు. సంఘాన్ని ఏం చేశాడంట? లోకం నుండి లాగాడంట. అయితే ఇలా చెప్పుకుందాం, నీవు నేను నేటి దినాన్ని ఎలాంటి వారం? క్రీస్తు బలము చేత లాగబడిన వారం. చూడండి, అదే మాట మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 20, 21, 23, 22, 23 ఉన్నాయి. మొదటిగా 20, 21 చదవండి అమ్మా. చాలమ్మా. ఎక్కడో ఒక మాట, క్రీస్తుని ఎలా లేపాడంట? మృతులలో నుండి లేపాడంట. ఎలా లేపాడు? ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. తన శక్తి వలన లేపును. ప్రభువుని ఎలా లేపాడంటే దేవుడు తన శక్తి చేత బలాతిశయమన్నాడు. మరో మాటలో చెప్పాలంటే పునరుద్ధాన శక్తి. అపోస్తుడైన పౌలు ధర్మశాస్త్ర ఉపదేశకుడు, గమలీయేలు పాదాల చెంత పెరిగినవాడు, ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రికుడు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి. PhD చేశాడు ధర్మశాస్త్రంలో. అటువంటి ఆయన అంటున్నాడు, క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తం సమస్తమును నేను పెంటగా ఎంచుకున్నాడంట. అయితే మనం ఏం తెలుసుకోవాలా? ప్రతిదినం ప్రభు యొక్క పునరుద్ధాన శక్తిని మన జీవితంలో అన్వయించుకోవాలా. ఆయన పునరుద్ధాన శక్తిని మనం ఎంత ఎక్కువగా పొందుకుంటే మన జీవితంలో, అనగా ఈ లోకంలో మనం అంత ఎక్కువగా పాపం మీద ఏలుబడి చేస్తాం, శరీరం మీద ఏలుబడి చేస్తాం, లోకం మీద ఏలుబడి చేస్తూ ఉంటాం. చూడండి, అదే ఎఫెసీ పత్రిక రండి, మొదటి అధ్యాయం చదవండి అమ్మ కంటిన్యూస్గా. 20, 21 వచనాలు. ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. అంటే ప్రభువారు ఎక్కడ కూర్చున్నారు ఇప్పుడు? దేవుని కుడిపార్శ్వాన. దేవుడు ఎక్కడి నుండి లేపాడంట? క్రీస్తుని మృతులలో నుండి ఆ యొక్క పునరుద్ధాన శక్తిని ఉపయోగించి, ఆ శక్తి అంతా ఉపయోగించి క్రీస్తుని లేపాడు. క్రీస్తు మనల్ని ఎలా లేపాడంట? ఆయన శక్తి అంట. సిలువలో మనం చూస్తాం, ఆయన్ని సైనికుడు పొడిచినప్పుడు ఏం కారణి? రక్తము, నీరు. బాడీలో రక్తం ఎంత ఉంటుంది? నీరు ఎంత శాతం ఉంటుంది? 70% నీరు ఉంటుంది. తర్వాత ఒక 5%, 6% రక్తం ఉంటుంది. ఆ యొక్క బల్లెపు పోటుతో పొడిచినప్పుడు ఆ రక్తము, నీరు కారణి అంటే ఆఖరికి ఏమొచ్చింది? నీరు వచ్చేసింది. నీరు వచ్చిందంటే ఆయన శరీరంలో రక్తం ఉన్నట్ట? చుక్కబొట్టు కూడా లేదు. రక్తమంతా ఆయన నీ కొరకు ఏం చేశాడు? దారపోసాడు. ఆయన రక్తాన్ని నీ కొరకు కార్చేవాడిగా ఉన్నాడు. ఆ రక్తాన్ని అంతా ఉపయోగించి నిన్ను ఏం చేశాడు? లోకం నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలుని ప్రత్యేకపరుచుకున్నాడు. పాత నిబంధనలో లోకం నుండి అబ్రహాముని సంతానాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ క్రొత్త నిబంధనలో నిన్ను ఏం చేశాడు? తన బలాన్నంతా ఉపయోగించి, ఇశ్రాయేలు కొలికి తన బలాన్ని ఉపయోగించాడా? లేదు. సృష్టిని రక్షించడానికి ఆయన బలాన్ని, సృష్టిని సృష్టించడానికి తన బలాన్ని ఉపయోగించాడా? లేదు. నోటి మాట చేత చేశాడు. కానీ అదే విశ్వాసిని, అనగా నిన్ను నన్ను రక్షించడానికి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? తన బలాన్నంతా ఉపయోగించవలసి వచ్చింది. అదే మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. తర్వాత వచ్చిన చదవండి అమ్మ అక్కడ. మరియు ఎవరి పాదముల కింద? ఆయన అంటే కుమారుని పాదముల కింద. ఈనాడు కుమారుని గురించి మనం ధ్యానిద్దాం. కుమారుని పాదముల కింద ఉంచి సమస్త వాటిపై ఇప్పుడు ఎవరంతా ఆధిపత్యం? కుమారుడే ఆధిపత్యం. ఆయన ఎవరంట? సంఘానికి. అనగా కుమారుడు ఎవరు? సంఘానికి శిరస్సు.
మరి మీ కుటుంబంలో భార్య శిరస్సా భర్త శిరస్సా? భర్త ఉంటున్నాడా? అయితే క్షేమమే. ఒకవేళ భార్య శిరస్సు అయితే మరి ఎటు పెడితే అటు తిరుగుద్ది, చాలా కష్టమవుతుంది ఆ సంసారం. మొదట ఏం చేస్తారు? మేము గత దినాన్న పంచుకున్నాం. మొదట పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది జీవితం? పరమగీతం. ఓ సుందరి, నీ అంత సుందర ఇంకెక్కడా లేదని చెప్తూ వస్తాడు భర్త. కొద్ది రోజులు అయిన తర్వాత వ్యర్థము సమస్తము వ్యర్థమే. అదే క్రీస్తు కేంద్రంగా ఉంటే ఆ సంఘమైనా ఆ కుటుంబమైనా ఏం చేయబడుతూ ఉంటుంది? కట్టబడుతూ ఉంటుంది. అందుకనే యేసుప్రభు వారు ఎక్కడ సిలువేయబడ్డారు? మధ్యలో సిలువేయబడ్డాడు. ఇద్దరు దొంగలి మధ్యలో, దేశ యొక్క ప్రపంచానికి నడిబొడ్డున అనగా మధ్యలో. అంత మాత్రమే కాదు, ఆయన దీపస్తంభాల మధ్యలో ఉన్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు ఎప్పుడైనా సరే మధ్యలో ఉంటే ఆ సంఘం కానీ ఆ కుటుంబం కానీ ఆ జీవితం కానీ ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తే. మనం ఇందాక చదువుకున్నాం. ఆయన నీ కొరకు నా కొరకు ఏం చిందించాడు? రక్తాన్ని చిందించాడు. మరి ఆ రక్తంతో ఆయన ఏం చేశాడు? చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. గట్టిగా చదువమ్మా. సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించును. అయితే ఆ రక్తంతో ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రవేశించాడు? పరలోకంలోకి ప్రవేశించాడు. ఎందుకు పరలోకంలోకి ప్రవేశించాడు చెప్పండి? ఆయన రక్తంతో పరలోకంలోకి ప్రవేశించడానికి గల కారణం ఏంటి? అవసరత దేనికి? మనకు బాగా తెలుసు. ఆదాము చేసిన ఒక అతిక్రమం వల్ల మానవులు ఏం చేయబడ్డారు? పాపులుగా చేయబడ్డారు. చాలామంది అనుకుంటారు, నేడు సాతాను నీ పక్షాన నా పక్షాన పరలోకంలో దేవుని ఎదుట వ్యాజ్యమాడతాడు అని. ఎక్కడ చదివి? యోబు గ్రంథంలో చదివి. నిజానికి అధికారం అంతా దేవుడు ఆదికాండంలో ఆదాము చేతిలో పెట్టాడు, అవునా కదా? అప్పుడు ఆదాము ఏం చేస్తా వచ్చాడు? అధికారం తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టాడు. దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? మరలా పని చేయాల్సి వచ్చింది. దేవుడు విశ్రాంతిని కోల్పోయాడు, దేవుడు మనశ్శాంతిని కోల్పోయాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక గొర్రెని వధించాడు. ఆ గొర్రె యొక్క వస్త్రాలను ఆదాము అవ్వలకు తొడిగాడు. అయితే అప్పటి నుండి పరలోకంలోకి ఒక అవకాశం వచ్చేసింది అపవాదికి. ఏంటి? అధికారం ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? అపవాది చేతిలో ఉంది. అప్పుడు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ప్రతిసారి అపవాది వచ్చేవాడు సహోదరుల మీద నేరం మోపుతూ ఉండేవాడు. అందుకని యోబు గ్రంథంలో మనం చదువుతాం 1వ అధ్యాయంలో యోబు మీద ఏం చేస్తూ వచ్చాడు అపవాది? దేవుని ఎదుట దురాత్మ రావడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. అపవిత్రమైన ఆత్మ సజీవుడైన దేవుని ఎదుకు ఎలా రాగలదు? వాడు దరిదాపుల్లోకి రాలేడు, అక్కడే మాడి మసైపోతాడు. కానీ అపవాది రావడానికి అవకాశం ఎవరు ఇచ్చారు? ఆదామే. అప్పుడు రావడానికి అవకాశం ఉంది, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలం అనేటువంటి దేవుని సముఖమందు కుమారుడైన యేసుక్రీస్తు, మనం చదువుకున్నాం కదా, తన స్వరక్తంతో, ఎడ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, తన స్వరక్తంతో తండ్రి ఎదుటికి వెళ్ళి ఏ స్థలంలో అయితే ఆ ఆదాము అపవిత్రపరిచాడో, ఏ స్థలంలో అయితే ఆ యొక్క సాతాను నిలబడ్డాడో ఆ స్థలాన్ని తన రక్తంతో శుద్ధి చేశాడు. ప్రతి ఒక్క ఉపకరణాన్ని ఆయన తన రక్తంతో కడిగాడు. కాబట్టి నేడు అపవాది నీ పక్షాన నా పక్షాన దేవుని సముఖమందు నేరారోపణ చేయడానికి సరిపోడు. అర్థమవుతుందమ్మా? చాలాసార్లు మనం అనుకుంటాం, అన్నా మరి ఏదన్నా పాపం చేస్తే మేము దేవుని ఎదుట పశ్చాత్తాపడాలి కదా అన్నా అని. ఖచ్చితంగా పడాలి. కృపలో ఉన్నవాడు, సత్యాన్ని అనుసరిస్తున్నవాడు ఖచ్చితంగా దేవుని ఎదుట ఏమంటాడు? ఏదన్నా పొరపాటు చేసినప్పుడు తప్పు ఒప్పుకుంటాడు. అయితే దేవుని కృపను అక్కడ మన జీవితాల్లో ఏం చేస్తుంది? అత్యధికమవుతుంది. క్రీస్తు రక్తాన్ని మన జీవితంలో ఎంత ఎక్కువ ఆశ్రయిస్తామో దేవుని కృప మన జీవితంలో అంత అత్యధికంగా అవుతుంది. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. నేను దాదాపు ఆ యొక్క యూదుల మధ్య పరిచర్య చేస్తూ వచ్చాను, మహమ్మదీయుల మధ్య పరిచర్య చేస్తూ వచ్చాను. యూదుల మనస్తత్వాన్ని కొంత గ్రహించిన వాడిని కాబట్టి వాళ్ళ యొక్క అనుభవాలు, ఆ రబ్బీలతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అనుభవాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సువార్త ఎవరికైనా చెప్పొచ్చు, అన్యులకు చెప్పొచ్చు, మహమ్మదీయులకు చెప్పొచ్చు, కానీ యూదులకు చెప్పలేము. వాళ్ళు మొహం మీద ఉమ్మేస్తారు. అటువంటి అనుభవాలు ఎన్నో చూస్తూ వచ్చాం.
మేము పేల్ ఖతార్లోని అక్కడ నేను ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడ మా యొక్క బాసు ఒక యూదుడు, ఆయన తండ్రి ఒక రబ్బాయి అంటే మీకు తెలుసు, బోధకుడు. ఆయనతో నేను అనేక సంగతులు మాట్లాడుతూ వచ్చినప్పుడు అన్ని సంగతులు వినేవాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు అనే మాట ఎత్తేటప్పటికి చాలు బాబు, ఇంకా ఆపే, ఇంక ఎక్కువ మాట్లాడొద్దు, శామ్ వెళ్ళు, నీ పని నువ్వు చూసుకో, మా పని మేము చూసుకుంటాం. నీ చేత బోధించబడేంత చిన్నవారం కాదు, మేము ఎక్కువ వారం, నీవు తక్కువ వారు. ఆ గర్వాతిశయాన్ని పలుమార్లు గమనిస్తూ వచ్చాను. అయితే పాత నిబంధనలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, ఈయన ఎవరో ప్రధాన యాజకుడైన యేసు ప్రభు. అయితే పాత నిబంధనలో అహరోను క్రమంలో ఉన్న అహరోను యాజకుడిగా వారికి ఉంటా వచ్చాడు. ఈ అహరోను ఏం చేస్తూ వచ్చేవాడు అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తనద కాని రక్తంతో అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఆ యొక్క గొర్రెల రక్తాన్ని, మేకల రక్తాన్ని ఆ యొక్క 2 కరుణాపీఠము మధ్యన ఆ యొక్క నిబంధన కెరూబుల మధ్యన ప్రోక్షించి బయటికి రావాలి. అర్థమవుతుందా? ఎప్పుడైతే లోపలికి ప్రవేశించి రక్తాన్ని ప్రోక్షించి క్షేమకరంగా బయటకు వస్తాడో ఇశ్రాయేలీలందరూ ఆ సంవత్సరం ఆశీర్వాదాలు చూస్తారు, అద్భుతాలు చూస్తారు, రోగాలు ఉండవు, పంటలు ఆశీర్వదించబడతాయి, వారు అడుగుపెట్టిన ప్రతి స్థలం వారిదవుతుంది, శత్రువు మీద విజయాలు కలుగుతాయి. కానీ ఎప్పుడైతే ప్రధాన యాజకుడు తన మనస్సులో కానీ తన హృదయంలో కానీ తప్పుడు ఆలోచన, చెడ్డ ఆలోచనతో అందులోకి ప్రవేశించిన మరలా తిరిగి రాడు. అందుకని మన బైబిల్ గ్రంథంలో అయితే ఇది స్పష్టంగా రాయబడి లేదు, కానీ ఒక తాడు కడతారు ప్రధాన యాజకుడికి. అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడు మాత్రమే లోపలికి ప్రవేశిస్తాడు, మిగతా యాజకులందరూ బయట ఉంటారు. ఇశ్రాయేలీలందరూ ప్రత్యక్ష గుడారం వెలుపల ఏం చేస్తారు? మోకాళ్ళు వేసి ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభువా మమ్మను కరుణించు, ప్రభువా మా ప్రధాన యాజకుడు బ్రతకాల, ప్రభువా మా ప్రధాన యాజకుడు సజీవుడిగా రావాలా. రాకపోతే ఏమవుతుంది? వేలు బలైపోతారు శత్రు చేతులు పరి. వాళ్ళు పొర్లి దండాలు పెడతా ఉంటారు, వాళ్ళు ఎంతో మూలుగుతూ ఉంటారు. నేటికి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే విశ్రాంతి దినాన్న ఉపవాసాలు చేస్తూ ఉంటారు, ఏది ముట్టుకోరు, బ్రష్ కూడా చేయరు. నేను ఒక దినాన్న యాప్లికాయ తీసుకుంటే ఆ పరిశుద్ధం కానివాడా బయటకు పోము అని తిట్టినాను. నేను చాలా సంతోషించాను, ఎందుకంటే నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి. తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియదు. అయితే అతి పరిశుద్ధ స్థలంలో ఆ ప్రధాన యాజకుడు లోపలికి ప్రవేశించి ఆ యొక్క మందసం మీద, ఆ కరుణాపీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించి సరిగా రాకపోతే వాళ్ళకి అనేక శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అంత మాత్రమే కాదు, లోపల ఏం చేయబడతాడు ప్రధాన యాజకుడు? చనిపోతాడు. మళ్ళీ అతనిని తీసుకురావడానికి ఎవరు వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారా వాళ్ళు కూడా ఏమవుతారు? చచ్చిపోతారు. మరి ప్రధాన యాజకుడు లోపల పరిచర్య చేస్తున్నాడో సేవ చేస్తున్నాడో అని తెలియడానికి ఏం కడతారు? గంటలు ఉంటాయి కింద. వాళ్ళకి అంచుల వరకు అంగీ ఉంటుంది, అంగీకి ఏముంటాయి? గంటలు ఉంటాయి. నేను ఆ వస్త్రాలు చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ వచ్చింది, నా చేతితో తాకినప్పుడు. ఆ గంటలు వేలాడుతూ ఉంటాయి. అవి శబ్దం ఆగిందా మన ప్రధాన యాజకుడు చచ్చిపోయాడు అని చెప్పేసి ఏం చేస్తారు? యాజకులు బయట వర్తమానం అందిస్తారు, ఇశ్రాయేలు రొమ్ములు పాతుకుంటారు. ఎందుకని? ఆ సంవత్సరం వాళ్ళకి ఆశీర్వాదాలు రావు, ఆ సంవత్సరం వారికి ఆరోగ్యం ఉండదు, ఆ సంవత్సరం వారిపై శత్రువులు వచ్చి దాడి చేస్తారు, వారి పంట పొలాలు ఏమవుతాయి? నాశనం అవుతాయి, మిడతలు వచ్చి తింటాయి, ఎటు చూసినా అనారోగ్యమే, ఎటు చూసినా అప్పులే, ఎటు చూసినా బాధలే. కానీ అదే ప్రధాన యాజకుడు క్షేమకరంగా ప్రవేశించి ఆ యొక్క యాజకత్వ సేవ ముగించి క్షేమకరంగా బయటకు వస్తే ఏం చేస్తారో ప్రజలు సంతోషిస్తారు. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఏం జరిగిందో చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక ప్రధాన యాజకుడు కనపడతాడు, లూకాసు వార్త ఆఖరి అధ్యాయంలో ఒక ప్రధాన యాజకుడు కనపడతాడు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉన్న ప్రధాన యాజకుడు లేవి క్రమానికి చెందిన యాజకుడు. ఈ యాజకుడు కొరకు ఏం చేస్తున్నాడు చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. చాలన్నా, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ప్రజలంట దోప సమయంలో అయ్యా మా ప్రధాన యాజకుడు ఏం చేయబడాలి? క్షేమకరంగా బయటికి రావాలని ఏం చేస్తున్నారు? వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. క్షేమకరంగా బయటికి రాకపోతే ఇంకా అయిపోయినట్టే, చాప్టర్ క్లోజ్ ఆ సంవత్సరం. ఒకవేళ క్షేమకరంగా వస్తే ఆశీర్వాదాలు. అయితే వాళ్ళు ఎంతో భయంతో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు పాత నిబంధనలో ఉన్నారు, వాళ్ళకి ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. మా ప్రధాన యాజకుడు క్షేమకరంగా వస్తాడా అని కంగారులో ఉన్నారు. కానీ మరొక ప్రధాన యాజకుడిని చూద్దాం. ఈ ప్రధాన యాజకుడు లూకాసు వార్త 24వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం
50వ వచనం. ఆయన ఉమ్, అతని వరకు ఉమ్, వారిని తీసుకుని పోయి ఉమ్, చేతులు ఎత్తి ఉమ్, వారిని ఆశీర్వదించెను. ఉమ్, వారిని ఆశీర్వదించుకుండగా ఉమ్, ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి ఉమ్, పరలోకమునకు ఆరోహణుడాయను. ఉమ్. వారు ఆయనను నమస్కారము చేసి ఉమ్. మహానందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. చాలు. ఇక్కడ ఏం చేస్తావో చర్యల్లో ప్రధాన యాజకుడు వెలుపులకి రాగానే మొట్టమొదటి చేసే పని మనం గెలిచేసాం. ఏమంటారు? ఎన్నికల్లో గెలవగానే ఆ యొక్క రాజకీయ పార్టీ నాయకుడు బయటకు వచ్చి చేతులెత్తి మనం గెలిచాము అని అనగానే ఏం చేస్తారు? కింద జనం జేజేలు కొడతారు, సంతోషిస్తారు, విందు చేసుకుంటారు. ఇక్కడ కూడా ప్రధాన యాజకుడు ఏం చేస్తూ వచ్చాడు? ఈ ప్రధాన యాజకుడు పనిని ఎలా చేశాడు? సక్రమంగా చేశాడు. ఆయన చేసిన సిలువ కార్యం తండ్రికి ఎలా కనబడిందంట? ఇంపైన సువాసనగా కనబడిందంట, ప్రీతికరంగా కనబడిందంట, అది ఎంతో సుందరంగా కనబడిందంట. అయితే పాత నిబంధనలో ప్రధాన యాజకులు చేసిన పరిచర్య దేవునికి ఇంపైన దాని వల్లే లేదు, సువాసన వలె లేదు. ఎందుకని? చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రెండవ వచనం. మొదటి వచనం నుండి చదవండి అమ్మా. మొదటి వచనం నుంచి. లాభోచన మేలు విసిరి ఛాయగలదే గాని ఆ వస్తువు నిజస్వరూపము గలది కాదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒకటే విధమైన బలుడు వాటిని తెచ్చి వారికి ఎన్నటికను సంపూర్ణ శుద్ధి కలగదు. ఇలాగ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారి శుద్ధపరచబడిన వారు శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి కూడా పాపజ్ఞప్తి ఇకను ఉండదు కనుక వాటిని అర్పించిన మానవులు కదా. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నారు? వాళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేస్తున్నారంట? బలులు అర్పిస్తున్నారంట. అంటే వాళ్ళ మనసు ఏమంటుంది? ప్రతి సంవత్సరం పాపజ్ఞప్తి గల మనస్సాక్షిని గుర్తు చేస్తుంది. మొన్న నువ్వు పలానా సిస్టర్ది ఏం చేసావు? పెన్సిల్ దెంగతనం చేసావు కదా, పలానా సహోదరుడి బ్యాగ్లోండి పలానా వస్తువు దొంగిలించావు కదా అని ఏం చేస్తుంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు? నేడు సంఘాల్లో కూడా ఏం చేస్తున్నారు సేవకులు? ఎదురా ఆయన శరీరం, ఆయన రక్తం ఉంది, అక్కడికి వచ్చి ఏం ఒప్పుకుంటున్నారు? పాపాలు ఒప్పుకుంటున్నారు. దావీదు పాత నిబంధనలో ఉన్నాడు, కొత్త నిబంధన మనస్సాక్షిని అనుసరించాడు. కానీ నేడు క్రొత్త నిబంధనలో ఉంటున్నారు విశ్వాసులు, పాత నిబంధన సంబంధమైన మనస్సాక్షి కలిగి ఉన్నారు. అర్థమవుతుందా మీకు? మనం క్రొత్త నిబంధనలో ఉన్నప్పుడు ఏ నిబంధన మనస్సాక్షి కలిగి ఉండాలా? క్రొత్త నిబంధన మనస్సాక్షి. పాత నిబంధనలో ఉన్న ఆ ఎడ్డల యొక్క రక్తం, కోళ్ళ యొక్క రక్తం ఏం చేస్తుంది? మీ మనస్సాక్షులను, మన మనస్సాక్షులను కడగట్లే. రెండు దేవునికి విశ్రాంతిని ఇవ్వట్లే. దేవునికి మనశ్శాంతి లేదు, దేవునికి నెమ్మది లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తూ వచ్చాడు? 1500 సంవత్సరాలు ధర్మశాస్త్రం వచ్చిన నాటి నుండి ప్రభువు వచ్చే వరకు ఆ 1500 సంవత్సరాలు ఆయనకి నెమ్మది లేకుండా ఉంది. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? నేను వెళ్తాను అని అన్నాడు. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన తన రక్తాన్ని చిందించాడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, ఐ యామ్ ఇన్ రెస్ట్, నేను విశ్రాంతిలో కూర్చున్నాను. మీకు అర్థమవుతుందా? దేవునికి విశ్రాంతిని అనుగ్రహించింది ఎవరు? ఇప్పుడు క్రీస్తే. దేవునికి మొట్టమొదటిగా విశ్రాంతిని దయచేసింది క్రీస్తే. ఈ ఆదాము ద్వారా కోల్పోయిన విశ్రాంతి యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఏం చేయగలిగాడు? మళ్ళీ పొందుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? నేను కూర్చున్నాను అయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు తండ్రి అంటున్నాడు, ఈ కుమారుని యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో నేను వాడికి సంపూర్ణమైన విశ్రాంతిని దయచేస్తా అని అంటున్నాడు. చూడండి, పాత నిబంధనలో ఒక కోడిని తీసుకొస్తారు, లేదా ఒక గొర్రెని, లేదా ఒక ఎడ్డని తీసుకొచ్చి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలానికి ముందుగా ఏముంటుంది? ఆవరణం ఉంటుంది. పరిశుద్ధ స్థలం దానికి ముందుగా ఆవరణం ఉంటుంది. ఆవరణలో ఏముంటుంది? బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం మీద యాజకుడు ఏం చేస్తాడు? సంగతులు కొంచెం లోతుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఓపికతో వినాల్సిందిగా ప్రభు పేరిట వేడుకుంటున్నాం. ఏముంటాయి? ఆ యొక్క ఆవరణలో ఆ యొక్క వధ ఉంటుంది, బలి నర్పిస్తారు. ఆ బలిపీఠం మీద బలి నర్పించి ఏం చేస్తారు? ఆ యాజకుడు ఏం చేస్తాడు? నీ పాపాలు శుద్ధి చేయబడి అని చెప్తారు. దానికంటే ముందుగా ఒక గొర్రెని తీసుకొస్తారు. ఆ గొర్రె మీద ఏం చేస్తాడు? తీసుకొచ్చిన వ్యక్తి చేతులు ఉంచుతాడు. అర్థమవుతుందమ్మా? చేతులు ఉంచినప్పుడు ఆ యొక్క గొర్రె ఎలాంటిది? నిర్దోషి, నిష్కల్మషమైనది. ఆ గొర్రె యొక్క నీతి, ఆ గొర్రె యొక్క మంచితనం, ఆ గొర్రె యొక్క సమస్తమైన పరిశుద్ధత ఈ వ్యక్తిలోకి ప్రవేశించబడుతుంది. ఈ వ్యక్తిలో ఉన్న పాపం, ఈ వ్యక్తి ఏం చేశాడో అపరాధం ఆ గొర్రెలోకి ప్రవేశించబడుతుంది. అప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? ఆ గొర్రెని కోస్తాడు. నిజానికి పరిశుద్ధ గ్రంథంలో అది రాయబడలేదు, కానీ యూదులను అడిగితే వాళ్ళు చెప్తారు. ఏమని చెప్తారంటే,
గొర్రె అది ఇక్కడ నరం ఉంటుందంట, ఆ నరాన్ని కోసినప్పుడు స్పృహ లేకుండా చనిపోద్ది, నొప్పి తెలియకుండా చనిపోద్ది. యేసుప్రభు వారు నొప్పి తెలియకుండా చనిపోయారా? లేదు. ఆయన ఎంతో శ్రమ పెట్టబడ్డారు, సిలువ మోస్తున్నారు, కొడుతున్నారు కొరడాలతో. ఎవరు? రోమీలు. కింద పడుతున్నాడు, మళ్ళీ లేస్తున్నాడు, సిలువ ఎత్తుకుంటున్నాడు, మళ్ళీ కొంత దూరం వెళ్తున్నాడు, ఉమ్ములేస్తున్నారు, మళ్ళీ కొంత దూరం వెళ్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, చెంపలో పెగురుతున్నారు, కింద పడుతున్నాడు, లెగుస్తున్నాడు, మళ్ళీ సిలువ ఎత్తుకొని గొల్గొతా మీదకి వెళ్తూ వచ్చాడు. ప్రభు అంత శ్రమ ఎందుకు అనిపించాడు చెప్పండి? మంచిది, మన కోసమే. ఇంకా తెలిసింది చెప్పండి. ప్రభు ఎందుకు అంత శ్రమ అనుభవించారు? ఆయన ఎందుకు అన్ని దెబ్బలు పొందారు? అందరూ ఇక్కడ వరకు బాగానే చెప్తారు, ఆయన మా పాపాల కోసం శ్రమ పట్టబడ్డారు. కానీ ఆయన దెబ్బలు ఎందుకు పొందాడంట? మనకి స్వస్థతకి. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. ఇది వాగ్దానము. ఇది ఈ యొక్క వచనాన్ని చాలామంది చదువుతారు కానీ అర్థం చేసుకోరు. ఎందుకు ప్రభు అంత శ్రమ పెట్టబడ్డాడు? పాత నిబంధనలో గొర్రెని ఒక నరం కోస్తారు, స్పృహ కోల్పోద్ది. కానీ ప్రభువారు అంత శ్రమ పొందాడు. ఆయన నేడు ఆయన శరీరము, ఆయన రక్తం అని వివేచించి మనం తింటున్నప్పుడు, ప్రభువా ఇది నీవు నా కొరకు పొందిన శరీరం, గాయంతో కొట్టబడిన శరీరం, ఇది నీ గుండె, ఏం చెప్పాలా, ఇది నీ మెదడు అని చెప్తున్నప్పుడు పరలోకంలో తండ్రి అంటాడు, నా కుమారుని నువ్వు ముద్దు పెట్టుకుంటున్నావు. అందుకని కీర్తనలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. కీర్తన 2వ అధ్యాయం చదవండి నాన్న. కీర్తన 2వ అధ్యాయం అది ఎంతది? కీర్తన 2వ అధ్యాయం 11 12 వచనం అన్న. చాలమ్మా. ఇక్కడ ఎవరిని ముద్దు పెట్టుకోమంటున్నాడు? దావీదునా, మోషేనా, అబ్రహామునా? ఎవరిని ముద్దు పెట్టుకోమంటున్నాడు? కుమారుని ముద్దు పెట్టుకోమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం? ఆరాధనకు వచ్చిన ప్రతిసారి ఇందాక మనం 3 పాటలు పాడుకున్నాం, గాయములు అంటే ప్రభు యొక్క సిలువ కార్యాన్ని మనం ఏం చేస్తున్నాం? స్మరిస్తున్నాం. ప్రభువుని ఏం చేస్తున్నాం? కుమారుణ్ణి ముద్దు పెట్టుకుంటున్నాం, కుమారుని హత్తుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన శరీరం, ఆయన రక్తం అని ఏం చేస్తున్నాం? కుమారుణ్ణి తింటున్నాం. మరి కుమారుణ్ణి తింటే ఏంటి మనకు ఉపయోగం చెప్పండి? చాలామందికి ఈ విషయాలు తెలియవు. శోధన జయించుటకు శక్తి ఉంది అందులో, తెలుసమ్మా? ఆయన శరీరం రక్తంలో ఆయన బల్ల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రతి శోధన జయించుటకు ఒక శక్తి ఉంది. అబ్రహాం ఒకరోజు ఏం చేస్తూ వచ్చాడంటే, తన సహోదరుడైనటువంటి లోతు పట్టబడ్డాడు. 5 రాజులతో యుద్ధం చేసి మరలా తిరిగి వస్తున్న క్రమంలో ఆయనకి ఒక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? షాలోయం రాజు మెల్కీసెదెకు వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చాడు? రొట్టె ద్రాక్షరసం ఇచ్చాడు. ఎందుకని అబ్రహాంకి ఆ సమయంలోనే వచ్చి ఇవ్వాలా? చూడండి ఒకసారి చదువుకుందాం. ఆదికాండం 14వ అధ్యాయం. సో ఈ యొక్క రొట్టె ద్రాక్షరసం అనగా ఈ యొక్క క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం శోధన జయించుటకు మనకి సిద్ధపరిచే బల్ల. చూడండి ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం నుండి చదవండి అమ్మా. తర్వాత వచ్చును, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన. ఇక్కడ ఏమంటున్నాడు? రొట్టె ద్రాక్షరసం. నేడు మనం ఎక్కడికి వచ్చాం? ఆదివారమున వారు ఎందుకు కూడుకున్నారు? రొట్టె విరుచుటకు కూడుకుని ఉండగా. మనం ఎందుకు కూడుకున్నాం? రొట్టె విరవడానికి కూడుకుని ఉన్నాం. రొట్టె విడిచినప్పుడు ఏం జరుగుతుంది చూడండి. 1, శత్రువుల చేతికి అప్పగింపబడుతున్నారు. 2వదిగా తర్వాత వచ్చిన 21వ వచనం, సొదొమరాజు చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొనని. చాలమ్మా, చాలు. ఇక్కడ ఎవరు వచ్చింది? ఏమొచ్చింది? గొప్ప శోధన వచ్చింది అబ్రహాంకి. అబ్రహాం గొప్ప విజయాన్ని చూసి వచ్చాడు. అయితే సొదొమరాజు వచ్చి ఏమంటున్నాడు? నాకు మనుషుల్ని ఇచ్చేయి. ఇప్పుడు అపవాది అదే అంటాడు, ఆత్మలు ఇచ్చేయి, నాకు ఆత్మలు ఇచ్చేయి.
నీకు బంగారం కావాలా, నీకు మరి ఇంకేం కావాలని నేను ఇస్తాను అబ్రహామా అంటే అబ్రహాం ఏమంటున్నాడు, ఒక కేక్ ముక్క కూడా నీ దగ్గర నాకు వద్దయ్యా. ఏమంటున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని చెప్పు, అంతేగాని సొదొమరాజు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకోనుకు నిమిత్తం నీ దగ్గర నుండి ఒక పూతుకు పుల్ల కూడా నాకు వద్దయ్యా అని అన్నాడు. ఎప్పుడు అనగలిగాడు ఆ మాట? పైన ఏం పుచ్చుకున్నాడు? రొట్టె ద్రాక్షరసం పుచ్చుకున్న తర్వాత. అంటే ఈ యొక్క ఉదయకాల సమయనందు ప్రభు శరీరం దగ్గరికి, ప్రభు రక్తం దగ్గరికి వస్తున్న ప్రతిసారి మనం ఇలా నమ్మాలా, ప్రభువా ఇది నీ శరీరం, నీవు పొందిన దెబ్బల ద్వారా నా శత్రువులు, ఏ శత్రువులు? పాత నిబంధనలో ఫిలిస్తీయులు ఉన్నారు, కనానీయులు ఉన్నారు, పెరిజీయులు ఉన్నారు, ఇంకా అమోరీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు. కానీ మనకి ఎటువంటి శత్రువులో తెలుసా? మన అనారోగ్యాలే, మన బీపీ, షుగరు, మన శరీరంలో ఉన్న ప్రతి వ్యాధి కూడా మనకేంటి? శత్రువే. ప్రతి శత్రువును కూడా జయించడానికి దేవుడు ముందుగా ఏం సిద్ధపరిచాడు మన కొరకు? మా తాతగారు ఆయన చనిపోకముందు మా చిన్నాన్న పిలిచి, మా నాన్న ఉన్నారు, మా చుట్టాలందరూ ఉన్నారు, వారు ఎవరిని కాకుండా మా చిన్నాన్ని పిలిచి చెవులోని ఆ యొక్క పత్రాలు అల్లమారులో 3వ దాంట్లో ఉన్నాయి అని చెప్పాడంట. ఇప్పుడు ఒక వ్యక్తి ఎప్పుడు ఎవరికి ఆ యొక్క రహస్యాలను చెప్తాడు? అంత్య దినంలో, కడవరి దినంలో. మా తాత ఇంకో రోజులో చనిపోతాడు అనగా తన యొక్క రహస్యాన్ని ఏ కుమారుడికి చెప్పాడు? తన ప్రియమైన కుమారుడికి. 3 కూతుర్లు ఉన్నారు, పెద్ద కుమారుడు ఉన్నాడు, ఎవరికి చెప్పలేదు. కానీ ఆ చిన్న కుమారుడిని పక్కకు పిలిచి తనకు రహస్యాలు చెప్పాడంట. యాకోబు కూడా అవసాన కాలమందు ఏం చేశాడు? ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి ఆఖరిగా చెప్పిన విషయాలు దావీదు కూడా ఆ యొక్క ఆఖరి మాటలు, సొలొమోనుకు చెప్పిన ఆఖరి మాటలు చాలా ప్రత్యేకమైనవిగా చూస్తాం. యేసుప్రభు వారు కూడా ఆఖరిగా పనిచేస్తూ వచ్చారు. అదే మనం చదివిన దాకా మేడగదిలో. ఏంటది చూడండి, మత్తయి సువార్త తీయండి, 26వ అధ్యాయం. యేసుప్రభు వారు ఆఖరిగా తన శిష్యులకు చేసిన క్రియ. 26వ అధ్యాయం 26వ వచనం నుండి చదవండి అమ్మా. ఇది చాలన్నా. ఏం చేశాడు? ఆఖరిగా ప్రభువారు చేసిన పని, తన శిష్యులను మేడగదిలోకి పిలిచి వారి పాదాలు కడిగి వారికి సత్యాన్ని బోధించి వారికి పరిశుద్ధాత్మ గూర్చిన సంగతులు బోధించి తన ప్రేమను కనుపరిచి ఏం చేస్తూ వచ్చాడు? తన శరీరం గురించి, రక్తాన్ని గురించి వారికి ఇచ్చాడు, బోధిస్తూ వచ్చాడు. మరి యేసుప్రభు వారి చేత అనేక మంది స్వస్థత పొందారు కదా, వాళ్ళందరికీ బోధించాడా? లేదు. అంటే రొట్టె ద్రాక్షరసం ఎవరికి? ఇలా చెప్పుకుందాం, ఎక్లీషియా, ప్రత్యేకించబడిన వారికి, ఏర్పాటు చేయబడిన వారికి మాత్రమే. ఇది అందరికీ సంబంధించింది కాదు. చాలామంది ఏమనుకుంటున్నారు, ఇది ప్రసాదం. ఇది ప్రసాదం కాదు. ఇది ఏంటిది? ప్రభువారి శరీరం. ఆయన ఏం చేశాడు? శిష్యులకు మాత్రమే ఇచ్చాడు, లోకానికి ఇవ్వలా. సంఘానికి మాత్రమే ఆయన ఏం చేస్తూ వచ్చాడు? ఆయన శరీరాన్ని ఇస్తూ వచ్చాడు. తర్వాత కింద ఫుట్ నోట్లో 1 అనే కేసు ఏముందన్న? క్రొత్త నిబంధన సంబంధముకు రక్తం. అయితే మనం రక్తంలో పాల్గొంటున్న ప్రతిసారి ఏ నిబంధనలో ఉన్నామని ఎంచుకోవాలా? నమ్మాలా? ఎంచుకోవాలా? క్రొత్త నిబంధన అంటే సింపుల్, హృదయం అందు విశ్వాసం ఉంచడం, నోటితో ఒప్పుకుంటా. మనం నమ్ముతున్నాం అది క్రీస్తు రక్తమని, మనం ఏం చేస్తున్నాం? ఎంచుకుంటున్నాం. చూడండి, అపవాది నేడు సంఘాల్లో ఎంత మాయ చేస్తున్నాడంటే, ఎంత కలవరపరుస్తున్నాడంటే, ఆ బల్ల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వాడు ఏమంటాడో తెలుసా? అది సాదృశ్యం అని అంటాడు, అది సూచన అని అంటాడు, అది రక్తము, అది ఆయన శరీరం అంటే ఒప్పుకోడు. వాడు ఓడిపోయింది ఎక్కడ? అక్కడే, వాడి దగ్గరే ఓడిపోయాడు వాడు. అందుకని అది క్రీస్తు శరీరం అంటే వాడు నమ్మడం, నమ్మనివ్వడు కూడా. అందుకోసం లేఖనాల్లో ఉండే వేరేవి తీసుకొస్తాడు. యేసుప్రభుకి ఏం చెప్పాడు? వాడే వాక్యం చెప్పాడు ప్రభుకి. ప్రభు రక్తము, ప్రభు శరీరం అంటే నమ్మనివ్వడు. అందుకనే బల దగ్గరికి వచ్చిన ప్రతిసారి చాలామంది ఏం చేస్తారు? బస్సులు కొడతారు. అంటే తమ పాపాలని ఒప్పుకుంటారు. అక్కడికి వచ్చి ఒప్పుకొని మళ్ళీ ఏం చేస్తారు? ఈసారి కొద్దులే, మళ్ళీ వారం పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు చెయ్యేద్దాం. కొన్ని సంఘాల్లో నెల, కొన్ని సంఘాల్లో సంవత్సరానికి ఒక్కసారి,
చూడండి, అపవాది యొక్క కుయుక్తి ఆది కాండం నుండి అట్లానే ఉంది. మొదటిగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వస్తాడు అని తెలిసినప్పుడు ఆదికాండం 3వ అధ్యాయంలో ఏం చేశాడు? ప్రభువారు చెప్పారు కదా, దేవుడు సర్ప సంతానాన్ని ఆయన స్త్రీ సంతానం తల మీద కొట్టును అని అన్నప్పుడు అప్పటి నుండి అపవాది ఏం చేస్తా వచ్చాడంటే, యేసు ప్రభు ఆదాము అవ్వ దగ్గర నుండి వస్తారు, సరే వెయిట్ చేద్దాం అని కాపు కాసు కూర్చున్నాడు. అప్పుడు ఆదాము అవ్వకి ఎవరు పుట్టారు? ఇద్దరు పుట్టారు, కయ్యను హేబేలు. దేవుడు ఎవరు అర్పణ లక్ష్య పెట్టాడు? హేబేలు అర్పణ లక్ష్య పెట్టాడు. అంటే అపవాది ఏమనుకున్నాడు? ప్రభు ఖచ్చితంగా ఈ యొక్క హేబేల్ ద్వారానే వస్తాడు కాబట్టి కయ్యను వాడుకొని హేబేల్ ఏం చేశాడు? చంపేశాడు. కానీ దేవుడు ఎలా అంటాడు? మాస్టర్ పీస్, అద్భుతమైన ఆలోచనకర్త. ఎవరిని లేపుకున్నాడు? మళ్ళీ సేతులు లేపుకున్నాడు. అది అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరలా స్త్రీకు ఎవరో దేవుని కుమారులు నరుల కుమార్తెలు ఏం చేశారు? వాళ్ళని కలిపి ఏకం చేసి అపవిత్రులుగా చేశారు, పాపులుగా చేశాడు. అలా పాపులుగా చేస్తే క్రీస్తు ఎలా వస్తాడు? ఆయన పరిశుద్ధుడు, పాపులు రాలేడు. కాబట్టి మనం వీళ్ళందరినీ కలవరపరిచేద్దాం అని చెప్పేసి ఏం చేశాడు? కలవరపరిచేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆ తరంలో కూడా ఏ కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు? నోవాహు కుటుంబాన్ని ప్రత్యేకపరచుకున్నాడు. అక్కడితో ఆగిందా? అక్కడితో ఆగలేదు. మళ్ళీ ఇంకొంచెం ఎదరికొచ్చేసిన తర్వాత ఇలాగైతే పని అవ్వదని చెప్పేసి ఇంకా పాపం విజృంభించేలా చేశాడు. నోవాహు కుటుంబంలో కూడా ఏం చేస్తా వచ్చాడు? శాపం వచ్చేలా చేశాడు. దేవుడు మళ్ళీ నోవాహు కుటుంబంలో మరొక కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అక్కడితో ఆగాడా? ఆగల. ఆ తర్వాత ఇంకా మరింత ఎక్కువగా యేసుక్రీస్తు రాకడని ఆపేంత వరకు ఆయన ప్రయత్నం చేస్తూనే వచ్చాడు. ఇంకొంచెం ఎదురుకొచ్చేస్తే అబ్రహాం కనబడతాడు మనకి. అబ్రహాంను ప్రభు ప్రత్యేకపరచుకున్నట అపవాది చూసి, సరే ఈసారి ఏం చేద్దాం, అబ్రహాం మీద దాడి చేద్దామని అబ్రహాం ఎక్కడ తీసుకెళ్ళాడు? అబ్రహాంని హాగర్ దగ్గరికి తీసుకెళ్ళాడు, ఐగుప్తు తీసుకెళ్ళాడు. అప్పుడు ఇష్మాయిల్ వచ్చాడు. ఇష్మాయిల్ ఎవరిని ఇబ్బంది పెట్టాడు? ఇస్సాకుని ఇబ్బంది పెడతాం మొదలుపెట్టాడు. ఇస్సాకుని టార్చర్ పెడతాం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు దాసిని దాని కుమారుడిని బయటికి వెళ్ళగొట్టు, స్వతంత్రాలు కుమారుడే నీ కుమారుడు అంతా చెప్తూ వచ్చాడు. మళ్ళీ ఇస్సాకు నుండి ఎవరు వచ్చారు? ఇద్దరు. ఎవరు చెప్పండి? మీరు బాగా వాక్యం ఎరిగిన వారు. యాషావు, యాకోబు. అప్పుడు మరలా నేనేమంటున్నాడు? యాషావుని దేశించితిని, యాకోబుని ప్రేమించితిని అనగానే అపవాదికి అర్థమైంది. అయితే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? యాకోబుని. కాబట్టి అన్న ద్వారా అటాక్ చేయించాడు, అన్న ద్వారా శత్రుత్వాన్ని కలిగజేశాడు. కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఎంత అద్భుతమైనవి అంటే, యాకోబుని ఏర్పరచుకున్నాడు, యాకోబు ద్వారా 12 గోత్రాలను ఏర్పరచుకున్నాడు. 12 గోత్రాల ద్వారా తర్వాత మనం చూస్తాం యోధా ద్వారా అలా చూసుకుంటూ వెళ్ళిపోతే తామారు, తర్వాత పెరేస్ వస్తాడు, తర్వాత యెషై వస్తాడు, దావీదు వస్తాడు. దావీదు ద్వారా ఎవరు వచ్చారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత కూడా ఏం చేశాడు? ఆ కాలంలో హేరోదు రాజు ద్వారా కానీ యేసు ప్రభు వారు బ్రతికారా లేదా? అది దేవుడు ఏదైనా మన చేసిన వాగ్దానం, దేవుడు ఏదైనా మనకు వాగ్దానం చేశాడంటే దానిని నెరవేర్చు వరకు ఆయన కొనుకుడు నిద్రపోడు. ఆయన మన జీవితంలో ఎలాంటాడు? నమ్మదగినవాడు. అందుకని ఒక చక్కటి అద్భుతమైన మాట ఉంటుంది. ఆఖరికి అది జ్ఞాపకం చేసుకొని ప్రభు యొక్క శరీరం రక్తంలో పాల్గొందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక. చాలమ్మా, వాగ్దానం చేసిన వాడు ఎలా అంటాడంట? నమ్మదగిన వాడు. ఇదేనా మనం చాలా సంగతులు వెంట వచ్చాం. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని, ఆయన మనల్ని తన రక్తంతో కడిగాడని, ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసాడని, ఆయన బల్ల దగ్గరకు వచ్చినప్పుడు పాప జ్ఞప్తి గల మనస్సాక్షితో రావాల్సిన అవసరం లేదని, ఆయన శరీరం ఆయన రక్తం తింటున్నప్పుడు ప్రతి శోధనని అబ్రహాం ఏం జయించగలిగాడు? సొదొమ రాజు వల్ల వచ్చిన శోధనని జయించగలిగాడా లేదా? మనం కూడా జయించగలమా జయించలేమా? యవనస్తులారా చెప్పండి. టీనేజర్స్, అనేకమైన తలంపులు, అనేకమైన ఆలోచనలు జయించగలమా జయించలేమా? లోకంలో ఎటువంటి ChatGPT వాడినా, ఎటువంటి ఇంటర్నెట్ వాడినా మనకు సహాయం చేయలేదు. క్రీస్తు రక్తం, క్రీస్తు శరీరం అని వివేచించినప్పుడు మన శరీరం ఏమర్థో తెలుసా? పాప విషయమై నిరర్ధకం అవుతుంది. పాప విషయమై మృతం అని ఎంచుకోవాలా. అంత మాత్రమే కాదు, ఆయన శరీరం రక్తాన్ని తింటున్నప్పుడు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని, క్రీస్తులో ఏ శక్తిని అయితే ఉపయోగించాడో అదే శక్తి మనలో కూడా ప్రజ్వలింపజేయబడుతుంది. మనం అప్పుడు మన శక్తితో బ్రతకం, ఈ లోకంలో మన శక్తితో జీవించం, ఆయన పునరుద్ధాన శక్తితో జీవిస్తాం. ఆయన పునరుద్ధాన శక్తితో జీవిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. 100 సంవత్సరాలు కూడా పిల్లలకి అనే శక్తి వస్తుంది. ఎంత అద్భుతం. 100 సంవత్సరాల్లో కూడా ఎవరు శారా గర్భం పోయిందంట.
నేడు సైంటిస్టుల దగ్గరికి వెళ్ళి డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే అయ్యా 99 సంవత్సరాలు పిల్లలు పుడతారంటే ఏమంటారు? అది అసాధ్యం అంటారు. కానీ ప్రభువుకి సమస్తం సాధ్యమే. నేటి దినాన్న ప్రభు శరీరం దగ్గరికి, ప్రభు రక్తం దగ్గరికి వస్తుంది మనందరం. పిరికి తరపు ఆత్మ కలిగి కాదు, పాపజ్ఞప్తి గల మనస్సాక్షితో కాదు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు పలానా రోగం నయమయ్యింది, ఆయన పొందిన గాయాల ద్వారా నేను పలానా బలహీనత నుండి సంపూర్ణంగా విడుదల పొందాను అని ఎంచుకుంటూ తినాలి. ఆ రక్తం తాగుతున్న ప్రతిసారి ఇది క్రొత్త నిబంధన. నేను బలుల రక్తం కింద నేను ఆ అహరోను క్రమం కింద లేను, నేను పాత నిబంధన రక్తం కింద లేను, నేను క్రీస్తు రక్తం కింద ఉన్నాను. కాబట్టి తండ్రి నా పాపాలకి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, తండ్రి నాకు ప్రతి విషయంలో సహాయం దయచేస్తాడని ఎంచుకుంటూ మనం తినాలా. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.